హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పండుగ లాంటి శుభవార్త. భారీగా తగ్గనున్న వీటి ధరలు. మరి ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాబోయే 2 నెలల్లో దేశంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సెబీ బోర్డ్ అయితే రీసెర్చ్ నివేదిక అయితే వెల్లడించింది. సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో, ఇది సామాన్యులకు నిజంగా శుభవార్త అనే చెప్పాలి. బంగారం మినహా అన్ని వస్తువుల రిటైల్ ద్రవ్యోల్బణం కన్నా తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. ఇది భారతదేశంలో చాలా తక్కువ ద్రవ్యోల్బణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రత్యేక పరిస్థితి. సో, భారతదేశంలో సిపిఐ వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం సంవత్సరానికి 0.25% పడిపోయింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి. దీనికి ప్రధాన కారణాలు ఆహార మరియు పానీయాల ధరలు తగ్గడం, పప్పులు, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పండ్లు, నూనె మరియు నెయ్యి కూడా దిగొచ్చాయి. బంగారు ప్రభావం. అయితే బంగారు ధర మాత్రం పెరగడం వల్ల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం వచ్చేసి 57.8కి పెరిగింది. బంగారం మినహా కోర్ సిపిఐ అస్థిర ఆహార మరియు ఇంధన ధరలను మినహాయించి 0.57% చేరింది. అంటే ప్రతికూలంగా మారింది. మరి కోర్ సిపిఐ 4.33% వద్ద దాదాపుగా అలాగే ఉంది. అయితే బంగారం మినహా కోర్ సిపిఐ 2.6%కి తగ్గింది. జీఎస్టీ రేటు సవరణ ప్రభావం. ఇటీవల జీఎస్టీ రేటు సవరణ కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడిందని సెబీ రీసెర్చ్ వే నివేదిక పేర్కొంది. ప్రారంభంలో ద్రవ్యోల్బణం 65-75 బేసిక్ పాయింట్లు తగ్గిందని అంచనా వేయబడింది. కానీ వాస్తవానికి అది 85 బేసిక్ పాయింట్లకు తగ్గింది. ఇది సానుకూల పరిణామం. రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణం అన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం స్థాయిలు ఒకేలా లేవు. కేరళలో అత్యధిక ద్రవ్యోల్బణం 8.56% వద్ద నమోదైంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ 2.95% వద్ద, కర్ణాటక 2.34% వద్ద. 22 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ప్రతికూలంగా ఉండగా కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 3% కంటే తక్కువగానే ఉన్నాయి. ముందున్న సవాళ్లు. ఆర్థిక సంవత్సరం 2026 రెండవ త్రైమాసికంలో ఎక్కువ ద్రవ్యోల్బణం మరియు 7% కంటే ఎక్కువ జీడీపీ వృద్ధి డిసెంబర్లో జరిగే ఆర్బీఐ సమావేశానికి సవాళ్లను కలిగిస్తాయి. వృద్ధికి మద్దతు ఇవ్వటం మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం మధ్య సమతుల్యతను సాధించడం ఆర్బీఐకి కష్టమని నివేదిక పేర్కొంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. మొత్తంగా తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులకు వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయని అయితే ఆశిస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకే మంచి సంకేతం అని చెప్పవచ్చు.